టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు జమ్మికుంటపట్నంలోని గాంధీ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంటపట్నం కేంద్రంలో దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, తీరు మార్చుకోకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పరశురాములు, సతీష్ రెడ్డి, నాగరాజు, శివ, ములుగురి సదయ్య, సారంగపాణి, పూదరి రేణుక, సదానందంతో పాటు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరి స్పీకరు సభలో ఉన్న ఒక స్పీకరు స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్ గారిని మరి ప్రతిపక్షంలో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సభ ఒక కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తే కాదు అని ఏకవచనంతో మాట్లాడి మరి సభలో మరి స్పీకర్ గడ్డం కుమార్ గారిని మరి చైర్ను అవమానపరిచినందుకు సస్పెండ్ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. మరి గతంలో కూడా మరి టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ వైపు నుంచి సంపత్ కుమార్ గారు మాట్లాడుతుంటే మరి ప్రజల సమస్య పైన మాట్లాడుతున్నారని కూడా ఆ కారణంగా సభ నుంచి సభలో ఉన్న సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు తెలంగాణ సమాజం, భారతదేశపు సమాజం చూస్తుండగా సభ నడుస్తున్న సందర్భంలో చైర్ను అవమానపరిచిన సందర్భంలో మాత్రమే జగదీశ్వర్ రెడ్డిని సెషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మికుంట మండల అధ్యక్షులు నిర్వహించడం జరిగింది. మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి గడ్డం ప్రసాద్ మన స్పీకర్ గారిని మన జగదీశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దాన్ని ఇవాళ ఈరోజు మన మండల కాంగ్రెస్ పార్టీ తరఫున దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, నువ్వేం మాట్లాడతావు దళితుల పట్ల, నువ్వేమనుకుంటారో నువ్వు ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడే ముందు ఇంతకుముందు సంపత్ కుమారు ఆయనను కూడా అట్లే బర్తరఫ్ చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు. అసలు దళితులు అంటే ఏమనుకుంటారో నువ్వు జాగ్రత్త, ఈ కాడ నుంచి మాత్రం నీ ఎంబడే పడతాం మేము. తెలంగాణ రాష్ట్రం అంతా మరి అసెంబ్లీ వైపు చూసే రోజు మరి ఎందుకంటే దళితుల పక్షాన ఇంకా కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇంకా అనువచన వాక్యాలు చేస్తూ ఇంకా అవమానపరుస్తూనే ఉన్నది. మరి ఎందుకు వీళ్ళకింత విపక్ష? మరి ఇలా దళిత సోదరులను ఇంత కించపరచవలసిన అవసరమే ఉంది? ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న స్పీకర్ను పట్టుకొని నువ్వు అని ఏకవచనంతో మాట్లాడే జగదీశ్వర్ రెడ్డి, ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ దళితుల యొక్క ముఖ్య పాత్ర తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జగట్టి డబ్బు సాటింపు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర వహించింది మరి దళిత సోదరులు. అలాంటి దళిత సోదరుల పైన మరి ఎందుకు ఇంత విపక్ష మీకు? మరి నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యంగా మరి దళిత సోదరునే కదా నువ్వు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, మరి అది కూడా చేయలేదు. మరి దళితుల పట్ల ఎందుకు ఇంత విపక్ష నీకు?